శ్రీశైలంకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చి మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ అనమాట. అక్కడికి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి 2 ట్రైన్స్ ఉన్నాయి. మార్నింగ్ ఒక ట్రైన్ ఉంటుంది, నైట్ ఒక ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ ట్రైన్ వచ్చేసి మనం లింగంపల్లి లేదా సికింద్రాబాద్ నుంచి ఎక్కొచ్చు, అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. అలాగే నైట్ ట్రైన్ వచ్చేసి నైట్ 9:20కి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనల్ని మార్నింగ్ 8 o'clock తీసుకెళ్తుంది. దీని స్లీపర్ కాస్ట్ వచ్చేసి 285 రూపీస్ అనమాట. 285 రూపీస్తో మనం మార్కాపూర్ రోడ్ వరకు వెళ్ళొచ్చు. మనం మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక మనకి మార్కాపూర్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. మార్కాపూర్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. ఆటోకి 30 రూపీస్ అలా తీసుకుంటాడు. తీసుకున్నాక మనం మార్కాపూర్ బస్ స్టాండ్కి చేరుకోవాలి. అక్కడ నుంచి మనకి శ్రీశైలంకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి. మనకి బస్సుకు వచ్చి 195 రూపీస్ అలా తీసుకుంటాడు. సో మనం బస్సు ఎక్కిన తర్వాత మనకి ఒక 4 hours అలా పడుతుంది. ఒక్కొక్కసారి 3.5 hours కూడా వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి 4 hours అలా పడుతుంది. సో ఒక 4 hours వేసుకోండి. 4 hours మనం శ్రీశైలం రీచ్ అవుతాం అనమాట. మేము శ్రీశైలం వెళ్తున్న దారిలో ఆ బస్ డ్రైవర్ ఆపి అక్కడ మంకీస్ ఉంటే మంకీస్కి బనానాస్, మ్యాంగోస్ తీసుకొచ్చి వేసాడు అనమాట. శ్రీశైలం వెళ్తుంటే ఆ రోడ్ చాలా బాగుంటుంది. సో మీరు విండో పక్కన సీట్ దొరికితే చూసుకోండి. విండో పక్కన సీట్ దొరికిందంటే మీకు ఆ వ్యూస్, అలా శ్రీశైలం ఫారెస్ట్లో వ్యూస్ చూసుకుంటూ మనం ఆ వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ శ్రీశైలం చేరుకోవచ్చు. శ్రీశైలం చేరుకునేసరికి మధ్యాహ్నం మనకి 12:30 నుంచి 1 o'clock అవుతుంది. అది మీ ఒక్కొక్కసారి రష్ని బట్టి ఉంటుంది. మాకు మాత్రం అక్కడ శ్రీశైలం చేరుకునేసరికి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది అనమాట. అక్కడ పెద్ద శివలింగం ఒకటి ఉంటుంది ఎంట్రన్స్లో, అక్కడ ఆపుతాడు బస్సు. దర్శనం చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ దిగండి అని బస్ డ్రైవర్ చెప్తాడు. మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయేటైతే అక్కడ దిగి వెళ్ళిపోవచ్చు. లేదా మీరు ఏదైనా సత్రంలో కానీ హోటల్లో కానీ రూమ్ తీసుకుంటే కొంచెం ముందుకు వెళ్ళి ఆ సత్రాలన్నీ ఉండే చోట ఆపుతాడు అనమాట. ఆ తర్వాత మేము మొట్టమొదటిగా చూడడానికి వెళ్ళిన ప్లేసు పాతాళగంగ. పాతాళగంగకి వెళ్ళాలంటే ముందు మనం నడిచి వెళ్ళాలనుకుంటే కిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దిగి మనం వెళ్ళిపోవచ్చు. లేదా నడవలేమనుకుంటే మనం అక్కడ టికెట్స్ ఉంటాయి. టికెట్స్ ఇచ్చే కౌంటర్ ఇది చూడండి. అక్కడ అన్ని రేట్స్ అవి మనకు ఉంటాయి. మనం రోప్ వే ఎక్కి వెళ్ళాలనుకుంటే అప్ అండ్ డౌన్ కలిపి 80 రూపీస్ తీసుకుంటాడు. కొంచెం రష్గా ఉన్న టైంలో అయితే ఆ రోప్ వే దగ్గర చాలా క్యూ ఉంటుంది. మీరు సీజన్లో అంటే సాటర్డే సండేలు గట్టా వెళ్ళినట్టయితే రోప్ వే దగ్గర చాలా జనం ఉంటారు. అది చూసుకొని వెళ్ళండి. మీరు నార్మల్గా బుధవారం, మంగళవారం అంత రష్గా లేని ప్లేస్ టైంలో వెళ్ళినట్టయితే టికెట్స్ అవి ఈజీగా దొరుకుతాయి. అలాగే అక్కడ అక్క మహాదేవి గుహలు, అలాగే బోట్ వేకి సంబంధించిన టికెట్లు కూడా అమ్ముతారు. ఆ టైమింగ్స్ నేను చెప్తాను, క్లియర్గా గుర్తుంచుకోండి. అక్క మహాదేవి గుహలకి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 9 to 11 బోట్లు వెళ్తాయి. దానికి టికెట్లు తీసుకోవాలనుకుంటే మీరు మార్నింగ్ 6 o'clock వెళ్ళి తీసుకోవాలి. మేము వెళ్ళేసరికి టికెట్లు అయిపోయాయి, ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి టికెట్లు లేవు. అలాగే నెక్స్ట్ డే కూడా మాకు టికెట్లు దొరకలేదు, ఎందుకంటే అది మంచి సీజన్గా ఉంది. సాటర్డే సండే వెళ్ళాము మేము, అందుకని మాకు అక్క మహాదేవి టికెట్లు దొరకలేదు. మీరు కనుక వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు అక్క మహాదేవి గుహలకి టికెట్లు దొరుకుతాయి. మాకైతే దొరకలేదు, ఎందుకంటే నేను నెక్స్ట్ డే కూడా టికెట్లు దొరుకుతాయిలే అని 7 o'clock వెళ్ళాను. అప్పటికి టికెట్లు అయిపోయాయి అన్నాడు. సో మేము ఇంకా చేసేది ఏమీ లేక పాతాళగంగకు కూడా రోప్ వే ఎందుకులే, మెట్లు దిగుదామని మెట్లు దిగి వెళ్ళామన్నమాట. చాలా మెట్లు ఉంటాయి. సో మీరు బాగా నడవగలిగిన వాళ్ళు వెళ్ళండి. చాలా ఎక్కువ మెట్లు ఉంటాయి, మీరు చూసుకోండి. ముసలి వాళ్ళు గట్రా అయితే రోప్లోకి వెళ్ళడమే బెస్ట్. కొంచెం నడవగలిగిన వాళ్ళు అయితే మెట్లు దిగి వెళ్ళడం బెస్ట్. మేము మెట్లు దిగి వెళ్ళాము. ఇదే ఆ పాతాళగంగ ఎంట్రన్స్. కొంచెం మెట్లు దిగిన తర్వాత ఇలా పాతాళగంగ ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది. పురాతన ఆలయం లాగా ఉంటుంది అనమాట. అది చూడడానికి చాలా బాగుంటుంది. అందులోంచి నడుచుకుని వెళ్ళి మళ్ళీ ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి. దిగడం బాగానే దిగిపోయాం, కానీ ఎక్కేటప్పుడు మాత్రం మాకు చాలా టైం పట్టింది. మా అబ్బాయి అయితే ఫాస్ట్గానే దిగిపోయాడు, మేమే కొంచెం టైం పట్టింది దిగడానికి. ఇదే పాతాళగంగ రివర్ అనమాట. వాటర్ కూడా బాగానే ఉంది, మరీ ఎక్కువ లేదు అలాగని తక్కువ లేదు. అక్కడి నుంచే మనకి నాగార్జున సాగర్ డ్యామ్ అది కనిపిస్తుంది అనమాట. వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు స్నానం చేయాలనుకుంటే కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు. టవల్ అది తీసుకెళ్తే మీరు స్నానం కూడా చేసుకోవచ్చు. మేము అక్కడ కొంచెం సేపు కూర్చొని మళ్ళీ వచ్చేసాము. అక్కడి నుంచి మీకు కొంచెం కిందకి వెళ్ళి చూపిస్తాను చూడండి. అక్కడ మీకు పూజకు సంబంధించిన సామాన్లు, నదిలో ఏమైనా వదలాలనుకుంటే ఆ సామాన్లు కూడా అమ్ముతున్నారు, కావాలంటే కొనుక్కోవచ్చు.
అక్కడ నుంచి చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ చాలా మంది స్నానాలు చేస్తున్నారు. మేము కూడా చేద్దాం అనుకున్నాం కానీ టవల్ అవి తీసుకెళ్ళలేదు మేము. సో మేము స్నానం చేయకుండానే అక్కడ కొంచెం సేపు కూర్చొని వ్యూస్ని ఎంజాయ్ చేసి వచ్చేసాం అనమాట. ఇదే పాతాళగంగా రివరు. అక్కడ పాతాళగంగా అమ్మవారు కూడా ఉంటారు. అక్కడే మీరు ఏమైనా దండం పెట్టుకొని కొబ్బరికాయ గట్ట కొట్టాలనుకుంటే కొట్టి దండం పెట్టుకొని రావచ్చు. మేము వెళ్ళిన టైంలో కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. సో ఎక్కడ చూసినా జనం మాత్రం ఫుల్గా ఉన్నారు. సో మీరు సాటర్డే సండే లేట్ అయితే కొంచెం చూసుకోండి, జనం మాత్రం ఎక్కువగా ఉంటారు. తర్వాత రిటర్న్లో మళ్ళీ మేము స్టెప్స్ ఎక్కి వచ్చాము. రిటర్న్లో రోప్వే ఎక్కి వద్దాం అనుకున్నాం కానీ రిటర్న్లో రోప్వే దగ్గర చాలా క్యూ ఉంది. ఆ క్యూలో నించోవడం ఎందుకులే అని చెప్పి మళ్ళీ స్టెప్స్ ఎక్కాము. స్టెప్స్ ఎక్కడానికి కొంచెం కష్టపడ్డాం కానీ మెల్లిగా మధ్యలో ఆగుతూ అక్కడక్కడ కూర్చొని ఆ మధ్యలో సోడాలు గట్ట అమ్ముతున్నారు. అవి 2 సోడాలు తాగాము మధ్యలో. ఆ సోడాల గట్ట తాగుతూ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటూ మెల్లిగా పైకి ఎక్కామన్నమాట. మా అబ్బాయి మాత్రం ఫాస్ట్గా ఎక్కేశాడు. వాడికి 4.5 years ఉంటాయి. వాడు మాత్రం ఫాస్ట్గా ఎక్కేశాడు. మేము మాత్రం ఎక్కడానికి కొంచెం కష్టపడ్డాము. ఇదే ఆ పాతాళగంగా ఎంట్రన్స్ ఇది. ఆ పక్కనే మనకి ఆ రోప్ వేకి బోట్ వేకి అక్క మహాదేవ్ గుహలకి టికెట్స్ అయితే ఇస్తుంటారు. తర్వాత మేము చూసిన ఫస్ట్ టెంపుల్ వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్ అనమాట. సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాలని తర్వాత మేము చూసిన టెంపుల్ వచ్చేసి ఫస్ట్ది సాక్షి గణపతి టెంపుల్. సాక్షి గణపతి టెంపుల్కి అక్కడి నుంచి మేము ఒక ఆటో మాట్లాడుకున్నాము. అన్నీ తిప్పి చూపించడానికి మనిషికి 150 రూపాయలు చెప్పని మాట్లాడుకున్నాం అనమాట. సాక్షి గణపతి టెంపుల్ దగ్గర కొంచెం రష్ ఉన్నా సరే లైన్ తొందరగా మూవ్ అవుతుంది కాబట్టి పర్వాలేదు, మీరు వెళ్ళిపోవచ్చు. ఆటో అతనే తీసుకెళ్ళాడు మమ్మల్ని సాక్షి గణపతి టెంపుల్ ఒకటి ఫస్ట్ తీసుకెళ్ళాడు. అక్కడ ఒక 5-10 minutesలో దర్శనం అది అయిపోయింది. అక్కడ ఎంట్రన్స్ టికెట్లు గట్రా ఏమీ ఉండవు. సో మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా. తర్వాత అక్కడి నుంచి శ్రీ లలితాదేవి పీఠం అనే ఒక టెంపుల్కి తీసుకెళ్ళాడు. అక్కడ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఆ టెంపుల్కి తీసుకెళ్ళాడు అనమాట. ఇదే చూసుకోవచ్చు, ఇదే శ్రీ లలితాదేవి టెంపుల్. అక్కడ ఒక పెద్ద డాగ్ ఉంది. దాన్ని చూసి మా అబ్బాయి భయపడ్డాడు, కానీ అది పడుకొని ఉంది, ఏమి చేయలేదు. అదేమి చేయదని పంతులు గారు చెప్తున్నారు. సో ఇదే శ్రీ లలితాదేవి పీఠము. ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ దాని పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది. దాని బయటే ఇంకొక టెంపుల్ ఉంటుంది, అది కూడా చూసుకోండి. అందులోకి కెమెరా ఫోన్ అలౌ లేదు. ఆ పంతులు గారు వీడియో తీయొద్దు అన్నంతో అక్కడతో ఆపేశాను నేను. ఆ తర్వాత మనం ఇది మూడోది శిఖర దర్శనం అనేది ఒక చోట తీసుకెళ్తారు. అది ఒక కొండ మీద ఉంటుంది, శిఖర దర్శనం అంటారు దీన్ని. దీనికి మాత్రం ఎంట్రన్స్ టికెట్ ఉంది, 20 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. మీరు ఒక రష్గా ఉన్న టైంలో వెళ్తే పెద్ద లైనే ఉంటుంది. ఒక 1/2 hour నుంచి 1 hour పడుతుంది. ఎందుకంటే ఒకరు 1 by 1 వెళ్ళి ఆ శిఖర దర్శనంలోంచి చూసుకొని రావాలి, శిఖరాన్ని దర్శనం చేసుకొని రావాలి కాబట్టి టైం పడుతుంది. మెల్లిగా లైన్ మూవ్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి వ్యూస్ చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది కొండ మీద ఉంటుంది కాబట్టి శిఖర దర్శనం అక్కడి నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. సో లైన్లో నుంచున్నా సరే ఆ వ్యూ చూసుకుంటూ ఉంటే మనకి టైం పెద్దగా తెలియదు. అలాగే శిఖర దర్శనంకి వచ్చేసి చెప్పాను కదా 20 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని లైన్లో నించుకుంటే మెల్లిగా 1 by 1 పైకి వెళ్తారనమాట. ఆ పైన చూసుకొని వచ్చిన తర్వాత కింద ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ లోపల దర్శనం చేసుకోవచ్చు. ఇదే ఆ శిఖర దర్శనము. అక్కడ ఒక బైనాక్యులర్స్ పెట్టి అందులోంచి చూడమంటున్నారు. ఆ బైనాక్యులర్స్కి మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవాలి. దానికి ఒక 10 రూపాయల టికెట్ పెడతారు. సో ఒక 10 రూపాయలు ఇస్తే బైనాక్యులర్స్లోంచి చూడొచ్చు. బైనాక్యులర్స్లోంచి చూసినా మనకి డైరెక్ట్గా కూడా శిఖరం కనిపిస్తుంది. సో మనకి బైనాక్యులర్స్లోంచే చూడాలని ఏమీ లేదు. కొంచెం క్లియర్గా కనిపించాలనుకుంటే ఆ బైనాక్యులర్స్లోంచి చూడండి. ఆ తర్వాత ఆ పక్కనే వెనకాల నంది ఉంటుంది. నందితో వెనకాల ఒక నంది విగ్రహం ఉంటుంది చిన్నది. ఆ నంది విగ్రహంలోంచి చూస్తే మనకి ఆ శిఖరం కనిపిస్తుంది అనమాట.
అదే 1 by 1 చూస్తూ ఉంటారు. ఆ నంది విగ్రహం నుంచి శిఖరాన్ని చూస్తూ ఉంటారు. అక్కడే మనకు కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత కిందకు వస్తే కింద ఒక టెంపుల్ ఉంటుంది, శివుడి గుడి. అది దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చేయచ్చు. ఇదే శిఖర దర్శనం. ఆ తర్వాత మేము నైట్ దర్శనానికి వెళ్ళాము. నైట్ స్వామివారి దర్శనానికి వెళ్ళాము. నైట్ మేము స్వామివారి దర్శనానికి వెళ్ళాము. 9:30కి బుక్ చేసుకున్నాము. మేము స్పర్శ దర్శనం బుక్ చేసుకున్నాము. స్పర్శ దర్శనం అంటే మనం ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు అనమాట. అది వచ్చి 500 రూపీస్ టికెట్. మేము ముందుగానే ఆన్లైన్లో టికెట్ తీసుకొని వచ్చాము. అలాగే శ్రీశైలంలో చూసుకుంటే మనకి చాలా రకరకాల ఫారెస్ట్లో దొరికేవన్నీ అమ్ముతారు. కుంకుడికాయలు, వాక్కాయలు, కరక్కాయలు అవన్నీ అమ్ముతారు. సో మళ్ళీ వచ్చేటప్పుడు మేము బస్సు ఎక్కి వచ్చేసాము. డైరెక్ట్గా ఈసారి డైరెక్ట్ శ్రీశైలం నుంచి హైదరాబాద్కి బస్సులో వచ్చేసాము అనమాట. ఇంకా రిటర్న్ వచ్చేసి ట్రైన్ ఉంది, కానీ ట్రైన్కి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కువ టైం పడుతుందని మేము చెప్పి ట్రైన్కి వెళ్ళాలంటే ఎక్కువసేపు పడుతుందని డైరెక్ట్గా బస్కి వచ్చేసాం అనమాట. బస్ టికెట్ వచ్చి 430 రూపాయలు అలా పడింది మనిషికి. సో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చే బస్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. వచ్చే దారిలో మనం ఫారెస్ట్లోంచి వస్తుంది కాబట్టి ఫారెస్ట్ అంతా చూసుకుంటూ రావచ్చు. జర్నీ అయితే చాలా బాగుంటుంది. అలాగే వచ్చే దారిలో మనకి నాగార్జున సాగర్ డ్యామ్ కూడా కనిపిస్తుంది. అది కూడా చూసుకుంటూ రావచ్చు అనమాట. శ్రీశైలం ట్రైన్లో వెళ్తే మీకు ఒక మార్కాపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఒక 300 రూపీస్ స్లీపర్ టికెట్. అక్కడి నుంచి బస్సులో వెళ్ళడానికి 200 రూపీస్ బస్ టికెట్, 500 అవుతుంది. కానీ టైం మాత్రం చాలా పడుతుంది. సో డైరెక్ట్ బస్సులో వెళ్తే మాత్రం 450 రూపీస్ అలా పడుతుంది. టైం మాత్రం 6-7 అవర్స్లో బస్సు తీసుకెళ్ళిపోతుంది. అదే ట్రైన్ అయితే ఒక 10 అవర్స్ నైట్ జర్నీ, మళ్ళీ అక్కడి నుంచి ఒక 4 అవర్స్ బస్ జర్నీ ఉంటుంది. కాకపోతే బస్సులో వెళ్ళలేము, అంతసేపు పడదు అనుకునేవారు ట్రైన్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇది అండి శ్రీశైలం జర్నీ మాది. మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందంటే, ఇందులో చూపించిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.